బైబుల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్ అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you read it all the way, oh, the best book to read is the Bible. దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గల మా దేవ, నీ ప్రేమను తలంచుకుంటూ సిలువలో మా కొరకై నా తండ్రి మీరు చేసిన గొప్ప క్రయాన్ని, ప్రేమను తండ్రి మీ కుమారుని కంటే మమ్మల్ని ఎంత గొప్పగా ప్రేమించావు మేము తలంచుకుంటూ చక్కగా అందరూ ఆరాధించడానికి ఎంతో సాయం చేస్తూ వచ్చారు. మా ఆరాధనల ద్వారా మీరు సంతోషిస్తున్నారని నమ్ముతున్నాం. అలాగే తండ్రి మిగతా సమయం కూడా ఆశీర్వదకరంగా చేయి. నిలబడుతున్న మీ దాసునై నన్ను అభిషేకించండి. అవసరమైన మాటలు నా నోట ఉంచండి. వారందరూ దేవుని చేత బోధించబడుదురని రాయబడినట్టు పరిశుద్ధాత్మదేవ నీవే మా మంచి బోధకుడిగా ఉండి మా ధ్యానం ఎంతో ఆశీర్వదకరంగా చేయమని, వినే చెవిని గ్రహించే మనసును దయచేయి. నిలబడుతున్న మీ దాసుని అభిషేకించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రత్యేక ఈ సందర్భం కొరకై దేవుని యొక్క వాక్యంలో నుంచి మత్తయి సువార్త మత్తయి సువార్త 27వ అధ్యాయం 45-46 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45-46 వచనాలు. కొత్త నిబంధనలో 30వ పేజీ 45-46 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మి ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితు అని అర్థము. దేవుడి లేఖన భాగములు మన కొరకై దీవించునుగాక. ఇక్కడ యేసు ప్రభువు వారి సిలువలో పలికిన 7 మాటలను మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభువు వారు సిలువలో పలికిన మాటలే ప్రత్యేకమైనవి ఏం కాదు. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రత్యేకమైనది. ఆయన మాటలలో ఏముందంట? నిత్య జీవం ఉందంట. ఆయన మాటలలో నిత్య జీవం ఉందంట. అందుకని ఆయన జీవిత దినాలన్నీ కూడా ఆ నిత్య జీవాన్ని ప్రజలకు బోధించి 3.5 సంవత్సరాలలో ఎన్నో విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చారు. 4 భక్తులు ఆయన మాటలను గురించి మనకు మత్తయి, మార్కు, లూకా, యోహాను అని తెలియజేస్తూ వచ్చారు. లేఖనములన్నీ కూడా దేవుణ్ణి మనం తెలుసుకోవడానికి సహాయపడుతూ వచ్చినవి. కాబట్టి బైబిల్లో ఉన్న ప్రతి మాట ప్రాముఖ్యత. అందుకని ఆకాశం భూమి గతించును కానీ దేవుని మాటలు అన్నాడు. కేవలం సిలువలో ఉన్నప్పుడు పలికిన మాటలే కాదు, ఈ సందర్భంగా మనం ఇంకా ఆయన ఈ చివరి సమయంలో పలికిన మాటలు ఇంకెంతో ప్రత్యేకతను సంతరించు. ఈ సిలువలో పలికిన మాటలలో కూడా ఆయన ఒక మాట పలుకుతూ వచ్చాడు. కొన్ని మాటలు ఏంటంటే లేఖనం నెరవేరునట్లు అనే మాటను మనం చూస్తాం. అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది చివరికి సిలువలో కూడా ఆయన లేఖనం నెరవేరునట్లే చేశాడు. అది మనం చదువుకున్న ఈ మాటలలో ఈ మాటను చూస్తున్నాం. నా దేవా నన్నేలా చెయ్యి విడిచి. నిజంగా దేవుడు చెయ్యి విడుస్తాడా? ఒకవేళ చెయ్యి విడిస్తే ఎలాంటి పరిస్థితులు మనం ఎన్నుకుంటాం? యేసు ప్రభువు వారు జీవించిన దినాల్లో దేవుడు ఏమడుగుతే అది చేశాడు కదా. చివరికి లాజరు బయటికి రమ్మంటే మూడు
మరి రాత్రి మూడు రోజులు శవమై కుళ్ళిపోయి ఉండవచ్చు సార్ దాదాపు. అలాంటి శవం కూడా జీవం కలిగి సమాధిలోంచి బయటకు వచ్చింది కదా. 5 రొట్టెల 2 చేపలు 1,000 మందికి ఆయన పంచాడు కదా. ఈ విధంగా ఆలోచిస్తూ పోతే దేవుడు యేసు ప్రభువు వారి ప్రార్థన ఆలకించని సమయం అంటూ ఏది లేదు. కానీ ఈ సిలువలో ఈ సమయంలో మాత్రమే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివా. ఇదేంటి, యేసు ప్రభు ప్రార్థన కూడా వినడా? మన ప్రార్థనలు అంటే ఇల్లు అనుకోండి ఎటవుది, కానీ యేసు ప్రభు ప్రార్థన కూడా వినడా దేవుడు? అసలు ఎందుకు ఈ మాటను ఆయన అన్నాడు అనే దాంట్లో కొన్ని విషయాలు మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15 వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మారవను. చాలు, వాక్యం చెప్తుంది. కేవలం యేసు ప్రభునే కాదు, నన్ను కూడా ఆయన మారవాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరుస్తుంది. ఎందుకంటే మరిచే పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ రోజులలో. కాబట్టి కొంతమంది పెండంగానే ఈ లోకయాత్ర ముగించిన వాళ్ళు ఉన్నారు. అబార్షన్ల పేరుతో ఎంతోమంది ఉన్నారు. లోకంలో ఎన్నో జరుగుతున్నాయి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచున వారైనా మరచుదురు కానీ. మరి దేవుని యొక్క వాక్యము ఆయన నిన్నెప్పుడు మరవనని ఆయన చెప్తా ఉంటే, నిన్నెప్పుడు ఆయన విడవనని చెప్తా ఉంటే, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నా మాటలు చివరి వరకు వినపడుతున్నాయా బ్రదర్స్? ఓకే. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. చాలు, నీ ఇంట్లో ఏముందో ఏం లేదో అది కూడా ఆయన తెలుసు అంటున్నాడు. ఆ పైన వాక్యం అదే పూర్తి వాక్యం. ఏంటిది? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది. ఏముందో ఏమి లేదో కూడా దాని విషయమై కూడా ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు చూడండి. కాబట్టి మత్తయి సువార్తలు అదే కదా, అంతకంటే మీ పరలోకపు తండ్రి మీకు వస్త్రములను ఇచ్చును అనే మాట ఉంటుంది. అంటే మనకు వస్త్రాలు కావాలని కూడా ఆయన తెలుసు, మనకు ఆహారం కావాలని కూడా ఆయన తెలుసు అని అర్థం. ఆకాశ పక్షులను చూడండి, అడవి పువ్వులను. ఇంత ఎడబాయిన దేవుడు, విడువని దేవుడు. అయితే మన పరిస్థితికి ఒకసారి వస్తే మనం ఎలాంటి వాళ్ళమంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదకు అది దాని కామవాసనత వలన గాలి పీల్చుచు. ఒక్క నిమిషం. ఈ 32వ వచనం, 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరచున, పెళ్లి కుమారి తన వడ్డాణమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. చూడండి, దేవుడు ఎంత బాధపడుతున్నాడు. అలంకరించుకోవడానికి ఏదో వాళ్ళకి ఏం తక్కువ కాకుండా చూసుకుంటున్నారు. బ్యాంకులో అప్పులు తెచ్చైనా బంగారు షాపు దగ్గరికి పోతున్నారు. కానీ లెక్కలేనన్ని దినములు నా ప్రజలు నన్ను మర్చిపోయి. ఇది మన క్యారెక్టర్, ఇది మన స్వభావం. దేవుని స్వభావం ఏంటంటే అన్నడు ఆయన విడువని ఎడబాయినటువంటి వాడు. కానీ ఈ వాక్య భావం యొక్క ఉద్దేశం ఏంటి అని మనం కొన్ని ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా చెబుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, మనయందు పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాలి. పాప శరీరాకారంతో ఉన్నట్టుగా సిలువలో మనకు కనబడుతుంది. పాపం చేయలేదు. పాప శరీరాకారంతో దేవుడు పంపి
పాపమునకు శిక్ష విధించాను. ఎందుకు అని అంటే మనంతరం చేసినటువంటి పాపాలను బట్టి. అందుకనే దేవుడు సిలువలో మన పాపాలన్నీ ఆయన మీద మోపడం వల్ల, మన సమాధానార్థ శిక్ష ఆయన భరించడం వల్ల, దేవునికి మానవునికి మధ్య ఈ పాపం అనేది అడ్డుగా ఉండడం వల్ల యెషయా 59లో రాయబడుతూ వచ్చింది, మీ పాపములు మీకును దేవునికి ఏమయ్యానట అడ్డముగా వచ్చింది. దీన్ని బట్టే తన కుమారుని చెయ్యి వదిలిపెట్టాల్సి వచ్చింది. అందుకని ఆ దేశమంతా ఏం కనిగిందంట? చీకటి కమ్మినట్టు. మధ్యాహ్నం ఆ దేశమంతా చీకటి. దేవుడు తన చెయ్యి వదిలిపెట్టడం అనేటువంటిది నిజంగా యేసు ప్రభు వారికి ఎంతో బాధ కలిగించింది. ఎంత బాధ అంటే దేవుడు ఆయన ఎల్లప్పుడూ ఆయనతోనే ఉన్నాడని సాక్ష్యం ఇచ్చాడు, కానీ సిలువలో మాత్రం ఆయన వదిలిపెట్టాడని తాను చెప్తూ ఉంటున్నాడు. యేసు ప్రభు వారి సిలువలో ఇప్పటికే ఎన్నో రకాలైన ఇబ్బందులను, హింసలను వదిలించాడు. ఆ బరువు అయినటువంటి ఆ సిలువ మ్రాను యెరూషలేము వీధులలో ఆయన్ను మరి మోయిస్తూ కొండమీదకి తీసుకొని వెళ్ళి గొల్గొతా మీదకి మరి ఆయన యొక్క చేతులలో కాళ్ళలో చీలలు కొట్టబడి శరీరం అంతా గాయాలతో నిండబడి, కాబట్టి ఆయన ఎంతో బాధాకరమైన వేదనలో ఆ మధ్యాహ్నం వేళ ఉంటున్నప్పుడు ఓ చిన్న గాయం అయితేనే మనం భరించలేము, కానీ ఆయన ఇంత శ్రమలు కష్టాలలో ఈ గాయాలతో నీ కోసం నా కోసం ఉన్నటువంటి సమయంలో ఆయన బాధపడలేదు. కానీ దేవుడు ఆయన చెయ్యి వదిలిపెట్టడం అనేది యేసు ప్రభు వారు ఎక్కువ బాధపడుతున్నాడు. నీవు నేను కూడా మన జీవితాల్లో ఆయన పొందిన శ్రమల కంటే దేవుడు తండ్రి తనను విడిచిపెట్టడం అనేది ఎంతో బాధ కలిగించింది. ఎందుకనంటే నీ యొక్క నా యొక్క చెయ్యి పట్టడం కోసం, పాపానికి, నరకానికి, యుగాలకు, అగ్నిగుండానికి పాత్రలమైన మనం రక్షించడాని కోసం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది లూకా 19:10, నాశించిన దాన్ని వెతికి రక్షించడానికి. లేకపోతే ఆయన మన చెయ్యి పట్టుకోకపోతే యుగాలు ఆ నరకంలోంచి మనం తప్పించబడే అవకాశం లేదు, మనందరికీ రక్షణ లేదు. ఈరోజు మానవులు ఎందుకు నరకానికి పోతున్నారంటే వాళ్ళు చేసిన పాపాలను బట్టి కాదు. పాపాలకు రక్షకుడైన, పాపాల నుండి కడిగి వేసే, విమోచించే, క్షమించే యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు రానందువల్ల పాపములో మనిషి జన్మించి మన పాపములోనే జీవించి పాపములోనే మరణిస్తున్నాడు. కానీ మానవుడు నరకానికి పోవడానికి కారణం ఏమిటంటే తాను చేసిన పాపాల వల్ల కాదు, పాపుల రక్షకుడైన యేసు ప్రభు దగ్గరికి రానందువల్ల, ఆయన ఎంత క్షమాపణ కోరనందువల్ల. నిజంగా ఎంత గొప్ప ప్రేమ ఇది! సిలువలో నీ కొరకై నా కొరకై ఆయన పాప శరీర ఆకారముతో పంపాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. 5వ అధ్యాయం 21వ వచనం. దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చూడండి, ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. అందుకనే తండ్రి తన కుమారుని చేయి వదిలిపెట్టాడు. అందువలనే ఈరోజు నీవు నేను రక్షించబడ్డానికి కారణం. నిజంగా ఎంత గొప్ప ప్రేమ! ఆరాధనలు చూసాం కదా, తన కుమారుని కంటే నేను నన్ను ఎక్కువగా ప్రేమించాడు. ఆయన యవ్వన కాల జీవితాన్ని మన కొరకై బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ కూర్చున్న ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇలాంటి గుడ్ ఫ్రైడేలు ఎన్నో దాటిపోయినాయి నీ జీవితంలో, నీ వయసును బట్టి చూస్తే. కానీ గుడ్ ఫ్రైడే యొక్క ఉద్దేశం నీలో నెరవేరిందా? యేసు ప్రభు వారి సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు అనే దగ్గర, తండ్రి నువ్వేం చేస్తున్నావో నువ్వు ఎరగవు అని నిన్ను నువ్వు అనుకుంటే ఒకసారి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మందిరానికి వచ్చావు, చాలా సంతోషం. కానీ ఇంకా నీ హృదయం గుడ్ ఫ్రైడే యొక్క కార్యం, నీ పాపాల క్షమాపణ కలిగించాడు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు. ఇప్పుడు గుడ్ ఫ్రైడే దినాలు కాదు, ప్రభు రాకడ దినాలు ఇవి. యుద్ధాలు జరుగుతున్న దినాలు, ఇజ్రాయెల్ దేశం చుట్టూ ప్రవచనాలు నెరవేరుతున్నటువంటి దినాల్లో మనమున్నాం. యేసయ్య ఇప్పుడు వస్తుడు తెలియదు. ఇంకా బాల యేసుగానే, సిలువలో ఏలాడిన యేసుగానే మనం చూసుకుంటే, రాబోయేటువంటి ప్రభువారు ఆయన ఎలా రాబోతున్నాడు, మనకు సమయం ఇచ్చాడు దేవుడు, మనకు అవకాశం ఇచ్చాడు. ధనవంతుడు అవకాశాలన్నీ పోగొట్టుకొని తర్వాత పోయి తండ్రి అయిన అబ్రహామా అంటే బాగా తెలిసినవాడే, మనోడే. తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. నీకు కూడా బైబిల్ గ్రంథం గురించి బాగా తెలిసేమో, కానీ తెలియడం వల్ల ప్రయోజనం లేదు. నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి. నీ పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకోమని అడుగు. ఈరోజే
సిలువలో వేలాడి ఆయన చనిపోయిన రోజు, ఈ రోజే ఆయన నీ జీవితంలో ఈ కార్యం చేయగలడు. ఇదే నీకు రక్షణ దినమవుతుంది. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో వాక్యం ఈ విధంగా చెప్తుంది. 6వ అధ్యాయం 1వ వచనం. మేము ఆయన తోటి పరివారమై చదువు. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని చదువు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. ఈ రోజే నీ రక్షణ దినం అవుతుంది. దేవుడు నీ ద్వారా ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే నేను సిలువ వేయబడిన కార్యం నా బిడ్డల పక్షాన్ని నెరవేరిందని ఆయన సంతోషిస్తాడు. 2 కొరింథీ పత్రికలోనే క్రీస్తు సిలువ వ్యర్థం కాకుండానట్లు అని రాయబడుతూ వచ్చింది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. నీ విషయంలో క్రీస్తు సిలువ వ్యర్థం కాకూడదు. నీవు పొందిన దేవుని కృపను ఏం చేసుకోకూడదు, నువ్వు వ్యర్థం చేసుకోకూడదు. నీలాగా మందిరానికి వచ్చే అవకాశం, యేసు ప్రభు దేవుడు అనేటువంటి అవకాశం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. ఒక క్రైస్తవ కుటుంబంలో నువ్వు జన్మించి మందిరానికి వచ్చి ఉండవచ్చు, చాలా సంతోషం. దేవుడు నీకు ఇచ్చిన మంచి అవకాశం ఇది. ఇది తెలియని వాళ్ళు ఎవరో ఎంతోమంది ఉన్నారు. అయితే నీవు పొందిన దేవుని కృపను ఏం చేయకూడదు, వ్యర్థం చేసుకోడు. సిలువలో 2 దొంగలు సిలువ వేయబడ్డారు. మొదట వారిద్దరూ నిందించారని ఒక సువార్తలో రాయబడింది. ఆ తర్వాత యేసుప్రభు వారు ఈ మొదటి మాట ఎప్పుడైతే పలికాడో ఒకడిలో మార్పు వచ్చేసి, తండ్రి వీరేం చేస్తున్నారో అంటే వీళ్ళు నిందించిన వాళ్ళు వీళ్ళు కూడా ఉండరు ఈ లిస్టులో, ఏది పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించు, మమ్మల్ని కూడా రక్షించండి. మళ్ళీ సెలవులోంచి కిందికి దించితే వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ అన్యాయం, మోసం, దొంగతనం ఇవే కదా వాళ్ళు చేసేది. అయితే యేసుప్రభు వారిని వాళ్ళు అలా అడిగారు. కానీ ఒకడు మాత్రం అర్థం చేసుకున్నాడు, రే నువ్వు అదే శిక్షా విధిలో ఉండి నీకు భయం, దేవుడు అంటే భయం లేదా? కాబట్టి ఏ నేరం చేయలేదు, మనమైతే ఈ నేరం చేశాం, మనం ఈ శిక్ష పొందడానికి అర్హులమే. యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. నేను పోయిన తర్వాత వెళ్ళి పరిస్థితులను బట్టి చూసి చెప్తాను అన్నాడా? అనలా. నేడు నీవు నాతో కూడా ఈ మధ్యాహ్న కాల సమయమే ఆయనతో కూడా ఈ గొప్ప రక్షణలో నువ్వు పాత్రుడే కావచ్చు. ఒకసారి ఆలోచించు. నీ పాపాలు నిన్ను దేవునికి దూరం చేస్తున్నాయి. ప్రభు రాకడ దినాలు. దేవుడు మనకు ఆయుష్ ఉండవచ్చు, మనకు వయసు ఉండవచ్చు, కానీ యేసు ప్రభు వారు వస్తే ఈ ప్రపంచానికి ఇంకా అవకాశం లేదు. నీకు నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం దాటిపోయిన తర్వాత ధనవంతుడు ప్రాధేయపడ్డాడు, కానీ తనకు అవకాశం దక్కలేదు. అప్పుడు ఏమడిగాడంటే, భూమి మీద ఉన్న తనకు ఎవరున్నారట? తమ్ముళ్ళు ఉన్నారంట, సహోదరులు ఉన్నారు. తమ్ముళ్ళు అన్న మనకు తెలియదులే, సహోదరులు ఉన్నారంట. వాళ్ళ కోసం అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? నరకానికి పోయి పాతాళంలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వాళ్ళకన్నా అవకాశం లేకుండా నీ సేవకులను పంపించి ఏదన్నా చేయమంటే లాజరును పంపమని అడుగుతాడు. లాజరు పోవడానికి వీల్లేదయ్యా, భూమి మీద మోసే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినాలి. కాబట్టి నీకు ఇంకే ప్రత్యేకమైన దర్శనాలు, ప్రత్యక్షతలు వచ్చి నా కుమారుడా నువ్వు మారు మనసు పొందు, నా కుమారుడు దీన్ని మానుకో అని నీ కళలో ప్రత్యేకంగా దేవుడు వచ్చి మాట్లాడు అనుకుంటున్నాం. ప్రత్యేకమైన దర్శనాలు కొన్ని సంఘాలలో అట్నే ఉన్నాయి. రక్షణ పొందారంటే ఏదో ఒకటి సూచన కనపడవాలి. కాబట్టి అది కాదు, దేవుడు నీకేం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని మాటలను వినాలి. వారి మాటలు విని మారు మనసు పొందకపోతే అక్కడ స్పష్టంగా మరి దేవుడు చెప్పాడు, మారు మనసు పొందని ఎడలా వానికి అవకాశం లేదన్నాడు. కాబట్టి ఈ మాటలు నువ్వు విని ఈ హృదయాన్ని యేసు ప్రభువుకి ఇవ్వకుండా ఇంకా అలాగే ఉన్నావేమో. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నువ్వు పొందిన దేవుని కృప, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు జ్ఞాపకం చేసుకో, రక్షణ పొందాలని కోరుతున్నా. రెండో విషయాన్ని మనం చూస్తే మళ్ళీ ఒకసారి ఆ మాటను చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. కేక వేసిను. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు చెయ్యి ఎందుకు విడిచాడంటే మన రక్షణ కోసమే ఇది విడిచాడు అని మనం చూస్తూ